హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఆనియన్ మసాలా చపాతీ అండి. ఈ చపాతీ చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. అలాగే చపాతీలోకి కర్రీ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా, టేస్టీగా, సింపుల్గా అయితే చపాతీలు చేసేవచ్చు. చాలా మెత్తగా కూడా ఉంటాయి. ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక బౌల్ అయితే తీసుకుని దానిలోకి నేనైతే 1.5 కప్పు వరకు గోధుమ పిండి అయితే వేస్తున్నాను. చూసుకుని అయితే వేసుకోండి. 1.5 కప్పు క్వాంటిటీ అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను అయితే తీసుకుని మీకు వీలైనంత చిన్నగా అయితే ఉల్లిపాయలను అయితే తరిగి అయితే వేసుకోండి. అలాగే 1-2 పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం అయితే వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి అయితే వేసుకోవాలి. అలాగే మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కొద్దిసేపు అయితే చేతితో మ్యాష్ చేయండి. ఉల్లిపాయ ముక్కల్లో నీరు వచ్చేలాగైతే కొద్దిసేపు ఇలా నలుపుతూ అయితే ఉండండి. ఈ ఉల్లిపాయ ముక్కల మట్టుకు వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలండి. మీరు పెద్దగా కట్ చేస్తే చపాతీలు చేసేటప్పుడు మటుకు సరిగ్గా రావు. చూసుకుని అయితే కట్ చేసుకోండి. ఇప్పుడైతే పిండి అంతటిని ఒకసారి అయితే కలిపేయండి. మసాలాలు, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ పట్టేలా కలపండి. కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మామూలు చపాతీకి ఏ విధంగా కలుపుతామో అలాగే కలపండి. చూడండి, ఇలా సాఫ్ట్గా అయితే కలిపేయండి పిండిని. కలిపిన తర్వాత మీరు ఏ సైజులో చపాతీలు చేయాలనుకుంటున్నారో చూసుకుని అయితే ఇలా బాల్స్ కింద అయితే చేసేసుకోండి. పిండి అంతటిని ఈ విధంగా బాల్స్ కింద అయితే చేసేసాను. ఇప్పుడైతే చపాతీలు అయితే చేసేద్దాం. కొద్దిగా గోధుమ పిండిని ఏదైనా ఒక గిన్నెలోకి అయితే తీసుకుని మనం చేసి పెట్టుకున్న బాల్స్ని అయితే ఆ పిండిలోకి అయితే డిప్ చేసేయండి. మీ దగ్గర చపాతీ పీట ఉన్నట్లయితే చపాతీ పీట మీద అయితే చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా పొడి పిండి అయితే వేసుకుని ఇలా చపాతీల కింద అయితే చేసేసుకోవడమే. చపాతీలు చేసేటప్పుడు మరీ పలసగా అయితే చేయకండి. ఇందులో ఆనియన్ వేసాం కాబట్టి మీరు పలసగా చేసినట్లయితే సరిగ్గా రావు చపాతీలు. కొంచెం మందంగానే చేసుకోండి. చూడండి, ఈ విధంగా అయితే చేసుకోండి. ఇలా మనం చేసి పెట్టుకున్న బాల్స్ అన్నిటిని ఈ విధంగా చపాతీల కింద అయితే చేసేసుకోండి. చపాతీలు అన్నీ చేసేసిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద చపాతీ ప్యాన్ అయితే పెట్టేసుకోండి. మీరు దోశల ప్యాన్ పెట్టినట్లయితే మరుసటి రోజు దోశ వేసేటప్పుడు సరిగ్గా రావండి. చపాతీ ప్యాన్ వేరుగా, దోశల ప్యాన్ వేరుగా అయితే పెట్టుకోండి ఎప్పుడైనా సరే. అన్నం బాగా వేడైన తర్వాత అయితే చపాతీలను అయితే వేసుకోవాలి. వేసుకుని అటు ఇటు ఒక 1/2 నిమిషం పాటు కాలనివ్వండి. కాలనిచ్చిన తర్వాత చపాతీ ఇలా తెల్లగా అయిన తర్వాత దీనిపైన ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే పోసుకుని మరి కొద్దిసేపు అయితే ఈ విధంగా కాలనివ్వాలి. అటు ఇటు తిప్పుతూ ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టుకుని ఈ విధంగా కాలనివ్వండి. ఇలా కాలిన తర్వాత తీసేయండి. తీసేసి మిగిలిన చపాతీలను కూడా ఇలా ఇదే ప్రాసెస్లో అయితే చేసుకోండి. ఈ ఆనియన్ మసాలా చపాతీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ విధంగా అయితే ఈరోజు మా ఇంట్లో ఆనియన్ మసాలా చపాతీ అయితే చేశాను. మా ఇంట్లో అందరు చాలా ఇష్టంగా అయితే తిన్నారు. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. మీ ఇంట్లో కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.